నమస్తే, గుడ్ మార్నింగ్ స్వతంత్రకి స్వాగతం. నేను మీ లావణ్య. ఒకవైపు ప్రజా సమస్యలను పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు పవిత్ర పుణ్యక్షేత్రాల్లో రాజకీయ రచ్చలు. రోడ్డు ప్రమాదంగా మారి కార్మికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న యాజమాన్యాలు అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్నారు. ఇక ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సింది పోయి అధికార పక్ష నేతల వీఐపీ ప్రోటోకాల్ రచ్చ సామాన్యులకు తీవ్ర అన్యాయం చేస్తుంది. మరోవైపు ధాన్యం రికవరీలో మిల్లర్ల మాయాజాలంతో ప్రభుత్వం కోట్లాది రూపాయల బకాయి పడుతుంది. ఈ తాజా పరిస్థితులపై క్షేత్రస్థాయి నుంచి మరిన్ని వివరాలు అందించడానికి మన ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు లైవ్ అప్డేట్స్ చూద్దాము. ఇక దీనికి సంబంధించి మనం 2 కిలోమీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమై కార్మికులు ప్రమాదాలు బారిన పడుతున్న రోజువారీ యాజమాన్యం కానీ స్థానిక యంత్రాంగం కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అసలు స్థానికులు కార్మికుల డిమాండ్ ఏంటి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనకి లైవ్ లో సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, గుడ్ మార్నింగ్ లావణ్య. ఏదైతే ఓట్లు ఖర్చు పెట్టి పరిశ్రమలు నిర్మిస్తున్నారు కానీ అందుకు సంబంధించి అటు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఆ కర్మాగారానికి వెళ్ళేటటువంటి కార్మికులు ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితులు మాత్రము యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పరిశ్రమ కోసము నిత్యం కష్టపడి పరిశ్రమ అభివృద్ధికి, పరిశ్రమ డెవలప్మెంట్ కు కష్టపడేటువంటి కార్మికులు వెళ్ళేటటువంటి రోడ్డు మాత్రము అస్తవ్యస్తంగా అడుక్కోకుంత గజాని గొయ్యి మాదిరిగా తయారైనటువంటి పరిస్థితి. ప్రతిరోజు రాత్రి అంటే 3 షిఫ్ట్లలో వెళ్ళేటువంటి అటు కార్మికులు కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కావచ్చు, నైట్ టైం వెళ్ళేటటువంటి నేపథ్యంలో గుంతల్లో క్రింద పడి ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇందుకు సంబంధించి అటు యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా సంబంధించిన యాజమాన్యము పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనము జువారి సిమెంట్ కర్మాగారం ఏదైతే ఉందో కర్మాగారంతో ఉన్నాము. విజువల్స్ ను కూడా జువారి కర్మాగారాన్ని చూడొచ్చు. ఈ కర్మాగారానికి దగ్గరలోనే చుట్టుపక్కల గ్రామాలు వలసపల్లె, తుమ్మలపల్లెకు సంబంధించినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. మరి కార్మికులు కూడా ఇదే రోడ్డున దాదాపు ప్రధాన రహదారి నుంచి 2 కిలోమీటర్ల వరకు కర్మాగారానికి వెళ్ళేటువంటి నైట్ టైంలో లైటింగ్ కూడా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ కనపడదు. స్క్రీన్ మీద మన గుంతలు విజువల్స్ ఏదైతే ఉన్నాయి, ఇలాంటి గుంతలలో నైట్ టైం కనిపించక, లైటింగ్ లేక ఆ కింద పడి దెబ్బలు జరిగి ఆ ప్రమాదాలు బారిన. మరి వచ్చే అరకొర జీతాలతో ఎవరైతే ఈ కార్మికులు పనిచేసినట్టు నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరిగితే ఆ ఖర్చులు అదనంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ఎందుకు జువారి యాజమాన్యం కానీ అలాగే సంబంధిత ఈ ప్రాంతంలో ఈ మండల పరిధిలో ఉండేటువంటి ఆ ప్లాంట్ పరిధిలో ఉండేటువంటి సంబంధిత అధికారులు కూడా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థంగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతానికి మనకు ఇదే ప్లాంట్ పై భాగంలో ఉండేటువంటి తుమ్మలపల్లె గ్రామం అనేటువంటిది గ్రామానికి సంబంధించినటువంటి ఒక ప్రయాణికుడు ద్విచక్ర వాహనం వెళ్తూ ప్రస్తుతానికి అయితే మనకు అందుబాటులో ఉన్నాడు. ఆ ప్రయాణికుడు అడిగి కనుగొనే ప్రయత్నం చేద్దాం. అలా చెప్పండి, ఏంది ఈ ప్లాంట్ కు సంబంధించి జువారి యాజమాన్యము రోడ్డు అనేటువంటిది ప్రతిరోజు పోయేటువంటి మీ గ్రామాలకు వెళ్తుంటారు కార్మికులతో, ఈ రోడ్డు గుంతలు ఏ విధంగా ఉంది అంటారు? ఈ రోడ్డు గుంతలు తుమ్మలపల్లికి పోయేదానికి మాకు రస్తా ఉందండి. ఓవర్ టన్నేజ్ లో లోడ్లు పెట్టి ఘోరంగా తయారైపోయింది రోడ్లన్నీ. నైట్ పూటలో అందుకు పోవాలంటే చుట్టలలో లైటింగ్ లేదు, కింద పడుతున్నాం మేము. చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మా ఊరోళ్ళు. దీన్ని ఇమ్మీడియట్ గా దీన్ని చర్చ తీసుకొని రోడ్లు బాగు చేయడము, లేదంటే కొత్త సిమెంట్ రోడ్డు తెచ్చడము చేయాలని నిష్పత్తి తీసుకొస్తున్నాము. ఏదైతే ఈయన ప్రతిరోజు ఎర్రగుంట్ల నుంచి తుమ్మలపల్లెకు దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు ఇదే రస్తా వెంబడే వెళ్ళేటువంటి పరిస్థితి. మరి రాత్రిళ్ళు కావచ్చు, పగులు కావచ్చు, ఏదో ఒక పని మీద ఇదే ప్లాంట్ మీదుగా పైభాగం ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళేటువంటి పరిస్థితి. మరి లైటింగ్ లేదు, ఆ రోడ్లు లేవు, ఎదురుగా వాహనాలు లారీలు నిత్యం ఓవర్ టన్నేజ్ అయ్యేటువంటిది, ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు లారీలు ఓవర్లోడ్ తో వెళ్ళేటువంటి లారీలు. మరి అలాంటి లారీలు ఎదురుగా వచ్చినప్పుడు ద్విచక్ర వాహనం లైటింగ్ కనపక తరచు ప్రమాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి గతంలో ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్న జువారి యాజమాన్యానికి కోట్ల ఆదాయాన్ని వస్తున్నా కూడా కార్మికులు, కష్టపడేటువంటి కార్మికులు శ్రమ దోపిడీ చేసుకుంటున్నా కూడా కార్మికుల కోసమైనా కూడా కనీసం గ్రామాల ప్రజలు పట్టించుకోకపోయినా కూడా నిత్యము ప్లాంట్కు పనిచేసేటువంటి కార్మికుల కోసమైనా కూడా ఈ రోడ్డు గుంతలను పూడ్చి ఏదైతే రోడ్డులో ఉన్నటువంటి గుంతలతో పాటు లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది కొందరు కార్మికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా అవసర నిమిత్తము మహిళలతో, కుటుంబ సభ్యులతో వచ్చేటువంటి నేపథ్యంలోనే ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితిని. మరి ఇంత జరుగుతున్న జువారి యాజమాన్యము నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు అలాగే ఏదైతే ప్లాంట్ నుంచి వచ్చేటటువంటి కాలుష్యం కళ్ళలో పడినా కూడా గుంతలో పడి కింద పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఇంత జరుగుతున్నా, ఇన్ని జరుగుతున్నా, ప్రమాదాలు జరుగుతున్నా కూడా జువారి కర్మాగారానికి సంబంధించిన యాజమాన్యము
నిర్లక్ష్యంగా వ్యవహరించేటువంటిది కార్మికులు ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరి ఇందుకు జువారి యాజమాన్యము ఏదైతే రోడ్డు నీట్ గా వేసి గుంతలను పొడిచి లైటింగ్ ఏర్పాటు చేసినట్టయితే ప్రమాదాల బారిన పడకుండా కార్మిక కుటుంబాలు ఆనందంగా కూడా వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే పైభాగంలో ఉండేటువంటి తుమ్మలపల్లె కావచ్చు, వలసపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు, నిత్యము విద్యార్థులు కూడా ఏదైతే జువారి ప్లాంట్ లో ఉండేటువంటి స్కూల్ కు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రతిరోజు పిల్లలను ఇదే దారినే జువారి స్కూల్ కు డిఏవి స్కూల్ కు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. మరి ఇంతమంది ప్రతిరోజు వేల మంది ఇదే రస్తాలో ప్రయాణం చేస్తున్నారు. ప్రతిరోజు యాజమాన్యాన్ని తిట్టుకుంటున్నా కూడా ఈ రోడ్డు పైన ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే సంబంధిత అధికారులు, మండల స్థాయిలో ఉండేటువంటి డెవలప్మెంట్ కు సంబంధించిన అధికారులు కూడా జువారి యాజమాన్యానికి ఒక కొర్రీ వేసి ఈ రోడ్డుకు సంబంధించినటువంటి వాటిని చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. అయితే ఇది అటు ఆర్ఎండ్బి అధికారుల పరిధిలో ఉన్నా కూడా జువారి యాజమాన్యం ఓవర్ టన్నేజ్ తో వెళ్ళేటువంటి నేపథ్యంలోనే గుర్తలు పడింది, మాకు సంబంధం లేదు, జువారి యాజమాన్యం వేసుకోవాలనేటువంటిది కూడా అధికారులు చెప్తున్నారు. మరి అటు అధికారులు పలకకుండా ఇటు జువారి యాజమాన్యం కూడా పట్టించుకోకపోవడంతో రోడ్డుకున్న ప్రతిరోజు వెళ్ళేటువంటి అటు ద్విచక్ర వాహనదారులు కావచ్చు, కార్మికులు కావచ్చు, ప్రమాదాలన్న పడుతున్నా కూడా యాజమాన్యం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా సంబంధిత యాజమాన్యం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, అయితే ఏదేమైనా కూడా ఓవరాల్ గా చూసినట్టయితే ప్రమాదాలను అరికట్టాల్సినటువంటి ప్రతి సంవత్సరము ఏదైతే ప్రమాదాలకు సంబంధించి అవగాహన సదస్సులు కూడా యాజమాన్యం నిర్వహిస్తోంది. మరి అందుకు యాజమాన్యం అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. మరి యాజమాన్యం ఎందుకు ఆ ప్రమాదాలను నివారించడానికి చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా సంబంధిత యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రధాన ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని గురించి ఒకసారి ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది అటు కార్మికులు, సమీపంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి అది ఇక్కడ కనిపిస్తుంది. ఏదేమైనా ఓవరాల్ గా మరి ఈ రోడ్డుకు ఎప్పుడు మోక్షం వస్తుంది, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎప్పుడు ఆనందం వ్యక్తం చేస్తారు, కార్మికులకు ప్రమాదాలు నివారణకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారనేటువంటిది మరి సంబంధిత యాజమాన్యం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. లావణ్య. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బారెడ్డి.